श्रीभगवानुवाच श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु यथा ज्ञास्यसि तच्छृणु मय्यासक्तमनाः पार्थ मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु यथा ज्ञास्यसि तच्छृणु మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః. ఇంతకుముందు 6వ అధ్యాయాలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యోగం అంటే యోగం అంటే అర్థం ఏమిటి అంటే మనం అందరం కూడా కలయిక అని చెప్తాం. ఏమి కలయిక? జీవాత్మ పరమాత్మ కలయిక. అయితే 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ జీవాత్మ పరమాత్మ కలయికతో పాటు ఇంకొక నిర్వచనం ఇచ్చారు. అది అద్భుతమైనటువంటి నిర్వచనం. ఏమిటంటే దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. దుఃఖ సంయోగం నుంచి వేరు చేయడమే యోగం అని చెప్పారు. దుఃఖ సంయోగ వియోగం కలయిక. మన సంయోగమే ఇంత ఇప్పటిదాకా మాట్లాడుకున్నది మనం, జీవాత్మ పరమాత్మ కలయిక అని. కానీ అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అసలు జీవాత్మ అంటే నీవు సాక్షాత్ సచ్చిదానంద స్వరూపం నీవు. ఇంకా నువ్వు కలిసేది ఏముంది అక్కడ? మరి ఏం కలిసింది నీకు? దుఃఖం కలిసింది. నీకు దుఃఖం కలిసింది కాబట్టి దుఃఖ సంయోగ వియోగం యోగ సంచితం. కాబట్టి ఆ కలిసిన దాన్ని తీసేయడమే యోగమయ్యా. అది అంటే మరి ఆ తీసేయడం ఎట్లా? అది ప్రశ్న. ఆ తీసే విధానం ఏమిటి అనే దాన్ని 6వ అధ్యాయంలో అద్భుతంగా వివరించారు. దాంట్లో ఒక మహాత్ముడు చెప్పాడు 6వ అధ్యాయంలో యోగంలో 2 యోగాలు చెప్పడం జరిగింది. ఒకటేమో హఠయోగం, రెండోది రాజయోగం. ఈ హఠయోగానికి రాజయోగానికి తేడా ఏమిటి అంటే ఈ హఠయోగంలో ప్రధానంగా ఏముంటుందంటే శరీరాన్ని సిద్ధం చేయడం, ప్రాణాన్ని సిద్ధం చేయడం సాధన కోసం. అంటే ఆసనాల ద్వారా ప్రాణాయామం ద్వారా ఈ యొక్క అసమగ్రంగా ఉన్నటువంటి శరీరాన్ని, సాధనకు ఉపయోగపడని రీతిలో ఉన్నటువంటి శరీరాన్ని, సాధనకు అననుకూలమైనటువంటి ఈ ప్రాణాన్ని, వాటి యొక్క స్థితులను నిరోధించి వాటిని ఒక సమతౌల్య దిశలోకి తీసుకురావడానికి ఆసనాలను ప్రాణాయామం అభ్యాసింపజేసి కొన్ని క్రియల ద్వారా మనస్సును ఏకాగ్రం చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో అది హఠయోగం. ఆ తర్వాత రాజయోగంలోకి వచ్చినట్టయితే అలా సిద్ధమైనటువంటి శరీరాన్ని ప్రాణాన్ని ఇప్పుడు మనం సిద్ధం చేశాం సాధన కోసం. ఆ తర్వాత మనస్సును ఏ విధంగా నిగ్రహించాలి, ఆ మనస్సును ఏ విధంగా మనం ఏకాగ్రం చేయగలగాలి అనేటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని మనం రాజయోగం అంటాం. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ముందు హఠయోగం నుంచి ప్రారంభించి 10వ శ్లోకం నుంచి నిదానంగా హఠయోగంలో ఉత్తీర్ణం చేసి ముందుకు తీసుకెళ్ళి రాజయోగంలో ప్రవేశపెడతారు. అక్కడ రాజయోగంలో చెప్తారు యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతన్యం ఏతాద్ ఆత్మని వశం నయేత్.
ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ అద్భుతమైనటువంటి అధ్యాయం 6వ అధ్యాయం మనం నిదానంగా పైకి తీసుకెళ్ళి చివరికి ఆ ముగింపు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర, దాని ఫలం కూడా చెప్పేశారు అక్కడ. మనం జ్ఞానం సంపాదించి అనుభూతి సంపాదించిన తర్వాత దాని ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర, నిన్ను నీ విధంగా చూసుకుంటున్నావో సర్వత్రా అదే భావం ఉండాలి. అంటే నా ఆత్మ కంటే భిన్నంగా ఇంకేమీ లేదు అనేటువంటి స్థితి మన యొక్క సాధన ద్వారా కలగాలి. అది మనకు అక్కడ 6వ అధ్యాయంలో చెప్పింది. అంటే మనస్సు అనేది మనం ఏ విధంగా నిగ్రహించాలి, ఆ మనస్సును అంటే ఈ యొక్క జ్ఞాన అనుభూతి పొందాలంటే కర్మ, భక్తి, ధ్యానం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ధ్యాన అభ్యాసం చేస్తామో మన మిగతా కర్మలన్నీ, మిగతా సాధనలన్నీ కూడా సీసీ కెమెరా బయట వైపుకు ఉంటుంది. ఎప్పుడైతే మీరు ధ్యానంలో కూర్చుంటారో సీసీ కెమెరా మన వైపు తిరుగుతుంది. మనస్సు లోపల ఏమేమి ఆ యొక్క వృత్తులు నడుస్తూ ఉన్నాయి, వృత్తి యొక్క ప్రవాహం సజాతీయంగా ఉందా విజాతీయంగా ఉందా అనేటువంటి దృష్టి మనకు ధ్యానంలోనే కలుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మనకు కర్మయోగం చివర్లో ధ్యాన యోగాన్ని అద్భుతంగా మనకి అభ్యాసం చేయించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఏదైతే ఆ యోగి విషయం చెప్పారో ఇక్కడ మనకు అక్కడి నుంచి అక్కడ నువ్వు అనుభూతి పొందిన తర్వాత ఎటువంటిది నేను అనేటువంటి శోధన అంతా కూడా నీకు 6వ అధ్యాయం చివరికల్లా వచ్చేసిన తర్వాత మరి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే తత్పదార్థం శోధనకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు తత్పదార్థం శోధనకి వెళ్ళాలంటే తత్ అంటే ఏంటి? ఆ పరమాత్మ. మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే పరమాత్మ అనగానే మనకి ఇంతవరకు కూడా ఉన్నటువంటి అభ్యాసం ఏమిటంటే చతుర్భుజుడు, కిరీటము, గద ఇవన్నీ ఉన్నటువంటి వాడు అంటే ఆ శోధన చేయాల్సి ఉంటుంది. తత్పదార్థాన్ని శోధన చేస్తా అంతేనా? ఆయన పరమాత్మని, కానీ అంతేనా? అది రూపం మాత్రమే. మన ఆలోచనలంతా రూపానికి కట్టుబడి ఉన్నాయి. మనం స్తోత్రాలు చేస్తున్నామంటే రూపాన్ని చూసి చేస్తున్నాం అంతే, కానీ లోపల ఉన్న తత్వానికి స్తోత్రం చేసేటువంటి శక్తి మనకు లేదు. ఎందుకంటే అది స్వరూపము, ఇదేమో రూపము. అదేంటంటే మనం తత్వంలోకి వెళ్ళడం, ఆ తత్వాన్ని తెలుసుకోవడమే ఇక్కడ తత్పదార్థ శోధన. ఆ పరమాత్మ యొక్క తత్వం ఏ విధంగా ఉంటుంది 7వ అధ్యాయం ప్రారంభంలోనే అద్భుతంగా ప్రారంభించారు. అది మనం ముందు చూస్తాం. ఇక్కడ మయ్యాసక్త మనాహ పార్థ, ఓ పార్థ, మనస్సు అనేది ఏది ఉందో నా యందు ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత యోగం యుంజన్మదాశ్రయ, దేనికోసం నన్ను ఆశ్రయిస్తున్నావు అంటే యోగం యుంజన్, యోగాభ్యాసం చేయడానికి. మదాశ్రయ ఇంకా కండిషన్, 2 కండిషన్లు. ఒకటేమో నా యందు ఆసక్తి ఉండాలి, తర్వాత నన్నే ఆశ్రయించి ఉండాలి. అటువంటి వాడు యోగాభ్యాసం చేస్తున్నటువంటి వాడికి నేనేం చేస్తా అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుండు అసంశయం, నువ్వు సంశయించకు. సమగ్రం మాం యథా జ్ఞాససి తశృణు, నన్ను ఏ విధంగా సమగ్రంగా తెలుసుకుంటావో అది నేను చెప్తాను. తత్ శృణు, విను అని చెప్పేసి అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం భాషను చూద్దాం. మయి వక్ష్యమాణ విశేషణే పరమేశ్వరే పరమేశ్వరే ఆసక్తం మనో యస్య సహ మయి ఆసక్తమనాః హే పార్థ యోగం యుంజన్ మనస్సమాధానం కుర్వన్ మదాశ్రయః అహం ఏవ పరమేశ్వరః ఆశ్రయో యస్య సహ మదాశ్రయః యో హి కశ్చిత్
కశ్చిత్ పురుషార్థేన పురుషార్థేన కేనచిత్ కేనచిత్ అర్థీ భవతి అర్థీ భవతి సహ సహ తత్సాధనం తత్సాధనం కర్మ కర్మ అగ్నిహోత్రాది అగ్నిహోత్రాది తపో తపో దానం దానం వా వా కించిత్ కించిత్ ఆశ్రయం ఆశ్రయం ప్రతిపద్యతే ప్రతిపద్యతే అయం తు అయం తు యోగి యోగి మాం ఏవ మాం ఏవ ఆశ్రయం ఆశ్రయం ప్రతిపద్యతే ప్రతిపద్యతే హిత్వా హిత్వా అన్యత్ అన్యత్ సాధనాంతరం సాధనాంతరం మయి ఏవ మయ్యేవ ఆసక్తమనాః ఆసక్తమనాః భవతి భవతి యః యః త్వం త్వం ఏవం భూతః ఏవం భూతః సన్ సన్ అసంశయం అసంశయం సమగ్రం సమగ్రం సమస్తం సమస్తం విభూతి విభూతి బల బల శక్తి శక్తి ఐశ్వర్యాది ఐశ్వర్యాది గుణసంపన్నం గుణసంపన్నం మాం మాం యథా యథా ఏన ప్రకారేణ ఏన ప్రకారేణ జ్ఞాస్యసి జ్ఞాస్యసి సంశయం సంశయం అంతరేణ అంతరేణ ఏవమేవ ఏవమేవ భగవాన్ భగవాన్ ఇతి ఇతి తత్ శృణు తత్సృణు ఉచ్యమానం మయా. ఉచ్యమానం మయా. మయి మయి వక్ష్యమాన విశేషణే పరమేశ్వరే. మయి అంటే ఇక్కడ పరమాత్మ. వక్ష్యమాన విశేషణే. వక్ష్యమానము అంటే చెప్పబోయే అని అర్థం. భవిష్యత్తు చెప్పబోయే విశేషాలు. ఎవరి విశేషాలు? పరమేశ్వరుని యొక్క విశేషాలు. ఇప్పుడు మయ్యాసక్తమనా అంటే నాయందు ఆసక్తి కలిగి, అంటే నాయందు అంటే విశేషణాలు, పరమేశ్వరుని యొక్క విశేషణాలు మనకు తెలియదు. కాబట్టి ఆసక్తి మనం ఎలా కలుగుతుంది అంటే శంకరాచార్యులు అద్భుతంగా వక్ష్యమాన విశేషణే అని చెప్పారు. అంటే చెప్పబోతున్నటువంటి విశేషణాల ఎందు ఆసక్తి కలిగి అన్నారు. తర్వాత ఆసక్తం మనో యస్య సహ మయ్యాసక్తం మనః అంటే దాని అర్థం చెప్తా ఉన్నారు. వక్ష్యమాన విశేషణే పరమేశ్వరే అంటే చెప్పబోయేటువంటి విశేషణమైన పరమేశ్వరుని యందు ఎవరైతే మనస్సు, యస్య ఎవరి మనస్సు అయితే ఆసక్తి కలిగి ఉంటుందో సహ అతడు మయ్యాసక్తం మనః. హే పార్థ సంబోధన చేస్తూ ఉన్నాడు. హే పార్థ మన శ్లోకంలో ఉంది మయ్యాసక్త మనాహ పార్థ. కాబట్టి హే పార్థ అని సంబోధన చేస్తున్నాడు. దేనికోసం అంటే యోగం యుంజన్ అంటే యోగం యొక్క అభ్యాసం చేయడానికి. అంటే శంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే మనస్సమాధానం కుర్వన్. యోగాన్ని ఎందుకు అభ్యాసం చేస్తుండ ఆయన అంటే మనస్సమాధానం కుర్వన్ మదాశ్రయ నాయందు నన్నే ఆశ్రయంగా కలిగినవాడు. అంటే ఇక్కడ చెప్తుండ అహం ఏవ అంటే నన్ను మాత్రమే. పరమేశ్వర అంటే ఎవరాయన? నేనంటే ఎవరు అంటే పరమేశ్వర. ఆశ్రయో యస్య సహ ఎవరికైతే ఆశ్రయమో సహ అతడు మదాశ్రయ. ఆ పరమేశ్వరుడే ఎవరికైతే ఆశ్రయమో అతడు మదాశ్రయ. యోహి కశ్చిత్ పురుషార్థేన కేనచిత్ అర్థీ భవతి. ఎవరైతే పురుషార్థేన, పురుషార్థాలు ఏంటి? ధర్మ అర్థ కామ మోక్షాలు. యోహి కశ్చిత్ పురుషార్థేన ఏదైనా సరే, ఏ పురుషార్థమైనా సరే ఏదో ఒక పురుషార్థం కోసం కేనచిత్ అర్థీ భవతి కోరుకుంటూ ఉంటాడో. అర్థి అంటే కోరడం. సహ అతడు తత్ సాధనం కర్మ దాని యొక్క సాధనం ఏమిటి? పురుషార్థాలను మనము పొందడానికి కారణం అంటే సాధనాలు ఏమున్నాయి అంటే కర్మ. ఏంటి ఆ కర్మ? అగ్నిహోత్రాలు మొదలైనటువంటి యజ్ఞ యాగాదులు. తర్వాత తపస్సు కావచ్చు. తర్వాత దానం కావచ్చు. ఇవన్నీ కూడా పురుషార్థ సాధనాలు. వీటి లోపల కించిత్ ఆశ్రయం ప్రతిపద్యతే అంటే సాధారణంగా మనం ఆశ్రయం మన యొక్క పురుషార్థ సాధనాల కోసం ఏదో ఒక ఆశ్రయాన్ని మనం పట్టుకుంటాం.
అందులో యజ్ఞయాగాదులు కావచ్చు, తపస్సు కావచ్చు, దానం కావచ్చు, ఇటువంటి ఏవైనా కావచ్చు. అగ్నిహోత్రాది అన్నాడు కాబట్టి మనం ఎన్నైనా సాధనాలు ఉండొచ్చు. కానీ మదాశ్రయ, ఇక్కడ శ్రీకృష్ణు యొక్క కండిషన్ ఏమిటంటే మదాశ్రయ, నన్ను మాత్రమే ఆశ్రయించాలి, ఇవేవి ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అప్పుడు సమగ్రం జ్ఞానం నేను ఇస్తా. అదొకనమాట నియమం. మదాశ్రయ, నన్ను మాత్రమే ఆశ్రయం కలిగినటువంటి వాడు. అందుకే ఇక్కడ కింద చెప్తున్నారు ఏమిటట, అయంతు యోగి, కానీ ఈ యోగి మాత్రం మామేవ ఆశ్రయం ప్రతిపద్యతే. మాం అంటే నన్ను మాత్రమే ఆశ్రయంగా పట్టుకొని ఉన్నాడు. ఇంతకుముందు చెప్పిన దాంట్లోనేమో యజ్ఞం కావచ్చు, దానం కావచ్చు, తపస్సు కావచ్చు, ఏదైనా ఆశ్రయం పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ మామేవ ఆశ్రయం, కాబట్టి నన్నే ఆశ్రయంగా కలిగినటువంటి వాడు మదాశ్రయ. ఇంకేం చెప్తున్నాడు, హిత్వా అన్యత సాధనాంతరం. ఇక్కడ హిత్వా అని మనం చివరి తీసుకుందాం. అన్య సాధనాంతరం హిత్వా అంటే అన్యత అంటే ఇతరమైనటువంటి సాధనాంతరం, వేరేటువంటి సాధనాలు అన్నిటిని కూడా హిత్వా అంటే వదిలిపెట్టి, హిత్వా అంటే వదిలి, వేటిని అన్య సాధనని ఇతర సాధనాంతరాలను వదిలిపెట్టి, ఇతర సాధనలను వదిలిపెట్టి మయ్యేవ ఆసక్తమనా భవతి అంటే నా యందు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి మనస్సు గలవాడైనటువంటి వాడు. యహ త్వం ఏవం భూతః అసన్ అంటే నీవు ఈ విధంగా అంటే నా యందు ఆసక్తి, నా యందు నన్నే ఆశ్రయంగా కలిగిన వాడవై నట్టయితే అసంశయం, దీంట్లో సంశయం లేకుండా మరి ఏం చేస్తా నేను అంటే సమగ్రం, సమగ్రం వస్తే అర్థం భాషాకారులు ఇస్తున్నారు సమస్తం. మరి ఏంటి ఆ సమగ్రంలో ఏమేమి ఉన్నాయి అంటే విభూతి అంటే ఆయన యొక్క విభూతి, తర్వాత బలం, శక్తి, ఐశ్వర్యాది గుణ సంపన్నం. ఆయన సమగ్రం యొక్క ఆ జ్ఞానం ఏది, పరమాత్మ యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానం ఏది అంటే ఆయన యొక్క విభూతి, బలము, శక్తి, ఐశ్వర్యం, ఇటువంటి అన్ని గుణాల సంపన్నమైనటువంటి ఆయన యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తా, మాం యథా అంటే ఏ ప్రకారంగానైతే జ్ఞాస్యసి అంటే నీవు తెలుసుకుంటావు. ఎట్లా తెలుసుకుంటావు అంటే సంశయం అంతరేనే, ఇక నీకు అసంశయం అన్నారు కదా, కాబట్టి సంశయం లేకుండా నీవు ఏవమేవ భగవాన్ ఈ విధంగా ఈ యొక్క భగవంతుని యొక్క జ్ఞానాన్ని అంటే ఈ యొక్క మయ్యాసక్తమనాపార్త యోగం యుంజన్మదాశ్రయ, ఈ రెండు కండిషన్లు నాయందే ఆసక్తి కలిగినటువంటి మనస్సు, తర్వాత నన్నే ఆశ్రయించినట్టయితే. ఇక్కడే ఇంకో చోట భాషాకారులు మాట చెప్తారు, మయ్యాసక్తమన అనే ఒక మాట ఉంది, మదాశ్రయం ఉంది, రెండు ఒకటే కదా, రెండు వేరు వేరు ఎందుకు చెప్పారు అనేది ప్రశ్న. అంటే ఏమంటారంటే ఒక రాజుగారి దగ్గర సేవకుడు చేస్తూ ఉన్నాడు, సేవ చేస్తున్నట్టయితే వారు ఎవరిని ఆశ్రయించాడు ఉంటాడు, రాజుని ఆశ్రయించాడు. కానీ వాడి ఆసక్తి ఎక్కడ ఉంటుంది, ఇంటి దగ్గర వాళ్ళ భార్యా పిల్లల మీద వాడి యొక్క ఆసక్తి ఉంటుంది. అక్కడ రెండు వేరు వేరు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఆ విధంగా ఉండడానికి లేదు. నీ యొక్క ఆశ్రయము నన్నే అయి ఉండాలి, నన్నే ఆశ్రయించాలి, నీ మనస్సు కూడా నా యందే ఉండాలి. మనం ఉన్నది ఆశ్రమంలో, మనం ఉన్నది భగవంత్ సాన్నిధ్యంలో, కానీ మన మనస్సు మాత్రం ఇంకెక్కడు. ఆ విధంగా ఉంటే సమగ్రమైనటువంటి గ్రామం నీకు జ్ఞానం అందేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది శృణు తత్స మద్విషయం. ఇప్పుడు తత్ శృణు అంటే ఉచ్చమానం అయ్యా, నేను ఏ విధంగా చెప్తున్నానో దాన్ని తత్ శృణు, శృణు అంటే విను. తత్స మద్విషయం, మద్విషయం అంటే నాకు చెందినటువంటి ఆ విషయం ఏదో నేను నీకు తర్వాత శ్లోకంలో వివరిస్తున్నాను. రెండో శ్లోకం చూద్దాం. జ్ఞానం తేహం సవిజ్ఞానం, జ్ఞానం తేహం సవిజ్ఞానం, ఇదం వక్ష్యామ్యశేషతః, ఇదం వక్ష్యామ్యశేషతః, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్, జ్ఞాతవ్యమవశిష్యతే, జ్ఞాతవ్యమవశిష్యతే.
జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానం జ్ఞానం తేహం సవిజ్ఞానం. ఇదం వక్ష్యామ్యశేషతః ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. మొదటి మాట జ్ఞానం. తే అంటే తవ నీకు, అహం అంటే నేను, సవిజ్ఞానం అంటే విజ్ఞాన సహితం. మొదటిదేమో జ్ఞానం, రెండోదేమో విజ్ఞాన సహితం. విజ్ఞానం అంటే జ్ఞానాన్ని ఇస్తాను, విజ్ఞానాన్ని ఇస్తాను. మరి ఇప్పుడు జ్ఞానము విజ్ఞానం ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, జ్ఞానము అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనము శ్లోకంలో చెప్పుకున్నట్టు ఏమిటంటే, తపస్విభ్యోధికో ఈ జ్ఞానిభ్యో విమతోధిక. ఆయన జ్ఞానే కానీ విజ్ఞాని కాదు. కాబట్టి అక్కడ వారికంటే యోగి శ్రేష్టమైనటువంటి వాడు అని చెప్పడం జరిగింది. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి విజ్ఞానం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ విజ్ఞానం, ఈ విజ్ఞాన యోగంలో అంటే విజ్ఞానం అంటే ఏమిటి అంటే అనుభవ సహితమైనటువంటి జ్ఞానం. అయ్యా ప్రశ్న ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ మనకు కనిపిస్తున్నటువంటి 7వ అధ్యాయం నుంచి జ్ఞానం ప్రారంభించినట్టయితే, మరి జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞానమే అంటే శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్పిండు తప్ప విజ్ఞానం ఇక్కడ అనుభవం ఎక్కడ కలిగించిండు దానికి ఏమన్నా? ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పిండు, అర్జునుడు విన్నాడు. మరి విజ్ఞానం కలిగించిండు అనడానికి మనకి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అనేది ప్రశ్న వస్తుంది. ఆ విశ్వరూపం ఏదైతే ఉందో, ఆ విశ్వరూపంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ప్రశ్న వస్తుంది. విశ్వరూపం చూపించిన తర్వాత అర్జునుడు బయట ఉండి చూశారా లేకపోతే లోపల ఉండి చూశాడా శ్రీకృష్ణుని? అంటే ఇక విశ్వరూపం లోపలే ఉండాలి, బయట ఉండడానికి అవకాశమే లేదు. దివ్యం దదామి తేజక్షు. కాబట్టి ఆయన అందుకే అంటాడు, నమ పురస్తా తత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ. ఆయనకి ఎక్కడ చూడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అంతటా ఆయనే కనిపిస్తూ ఉన్నాడు అక్కడ. అది అనుభవం, అది విజ్ఞానం. ఇక్కడ అదే చెప్తున్నాడు. జ్ఞానం తేహం. చూడండి, ఆయన ముందు హామీ ఇచ్చారు, తర్వాత దాన్ని అనుభవపూర్వకంగా చూయించి ఆ అనుభవాన్ని కలిగింపజేశారు శిష్యునికి. జ్ఞానం తేహం. తే అది తవ. తే అంటే తవ. తవ అంటే నీకు కాదు. షష్ఠి నీకు అని అర్థం వస్తుంది. తే అంటే తవ. అహం నీకు, అక్కడ నీకు. సవిజ్ఞానం విజ్ఞాన సహితమైనటువంటి. ఇదం వక్ష్యామి అశేషత. శేషం లేకుండా అంటే సంపూర్ణంగా అని. వక్ష్యామి అంటే చెప్పబోతున్నాను. యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్. యత్ జ్ఞాత్వా ఏది తెలుసుకున్న తర్వాత, అన్యత్ భూయో జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇంకా ఇతరమైనటువంటిది ఇంకేది తెలుసుకోవలసింది మిగలదు. అది శ్రీకృష్ణ యొక్క హామీ ఇక్కడ. అంటే ఈ యొక్క జ్ఞానం తెలుసుకుంటే, నేను చెప్పేటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే కలిగే ఫలం ఏమిటి అంటే, ఇది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు, అవసరమే లేదు. అవశిష్యత, ఇంకా శేషం అనేది లేకుండా నేను నీకు జ్ఞానాన్ని అందిస్తానని చెప్తున్నారు. భాష్యం చూద్దాం. జ్ఞానం తే తుభ్యం అహం సవిజ్ఞానం విజ్ఞాన సహితం స్వానుభవ సంయుక్తం ఇదం వక్ష్యామి కథయిష్యామి అశేషతః కార్శ్చేన తావత్తు సావత్తు నావత్తు యావత్తు తద్ జ్ఞానం
వివక్షితం వివక్షితం స్తౌతి స్తౌతి శ్రోతు శ్రోతు అభిముఖీకరణాయ అభిముఖీకరణాయ యద్ జ్ఞాత్వా యజ్ఞాత్వా యద్ జ్ఞానం జ్ఞాత్వా యజ్ఞానం జ్ఞాత్వా న ఇహ న ఇహ భూయః భూయః పునః పునః జ్ఞాతవ్యం జ్ఞాతవ్యం పురుషార్థ సాధనం పురుషార్థ సాధనం అవశిష్యతే అవశిష్యతే న అవశేషో భవతి న అవశేషో భవతి ఇతి ఇతి మత్తత్వజ్ఞో మత్తత్వజ్ఞో యః యః సః సః సర్వజ్ఞో భవతి సర్వజ్ఞో భవతి ఇది అర్థః ఇది అర్థః అతో అతో విశిష్టఫలత్వాద్ విశిష్టఫలత్వాత్ దుర్లభం జ్ఞానం దుర్లభం జ్ఞానం జ్ఞానం అన్నారు. జ్ఞానం తే తుభ్యం. ఏ జ్ఞానాన్ని తే అంటే తుభ్యం అంటే నీకు. అహం నేను. సవిజ్ఞానం. సవిజ్ఞానం అంటే శంకరాచార్యులు అర్థం వేస్తున్నట్టే విజ్ఞాన సహితం. చతుర్థి చతుర్థి తుభ్యం. చతుర్థిలో తవ వస్తుంది, షష్ఠిలో కూడా తవ వస్తుంది. ఇక్కడ చతుర్థి నీ కొరకు. అజ్ఞాన అహం సవిజ్ఞానం విజ్ఞాన సహితం. విజ్ఞాన సహితం అంటే విజ్ఞానంతో కూడినటువంటి. అదే విధంగా ఉందంటే స్వానుభవ సంయుక్తం. నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాను అంటే ఒక చోట ఒక ఆచార్యులు ఉన్నారు. నేను ఒక సందేహం అడుగుతున్నాను, కొంచెం పూర్తిగా లోతైన విషయం దగ్గరికి వెళ్ళేసరికి, చూడు బ్రహ్మచారి, శాస్త్రంలో ఏదైతుందో దాన్నే నీకు చెప్తా ఉన్నాను. నేను సంస్కృతం ఏదైతుందో దాన్ని అనువాదం చేసి హిందీలో నీకు చెప్తున్నాను అంతే తప్ప ఈ అనుభూతి అనేది నేను పొందానా లేదా అని అది ఆలోచించాల్సిన విషయం అన్నారు ఆయన. అంటే అక్కడ దాని అర్థం ఏమిటంటే స్వానుభవ సంయుక్తం కాదు. ఎప్పుడైతే స్వానుభవ సంయుక్తమో అది శ్రోత యొక్క హృదయంలోకి దిగిపోతుంది. ఎప్పుడైతే స్వానుభవ సంయుక్తం లేదో శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం, దానికి శ్రోత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆయన ఎవరైతే ఈ జ్ఞానాన్ని అందించారో వారిని ముందర ఉంచుకొని వారిని ప్రార్థించి ఆ అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణ అర్జున్ యొక్క అదృష్టం ఏంటంటే స్వానుభవ సంయుక్తం, అటువంటి అనుభవం కలిగినటువంటి గురువు గారు సాక్షాత్తు ముందరున్నారు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగము అన్నారు. అర్జున విషాద యోగం అంటే ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అర్జున విషాదము పక్కన యోగము అంటే ఏడుపు కూడా ఒక యోగమేనా? ప్రశ్న. ఏడుపు యోగం ఎట్లయింది? ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి, ఏం బాబు ఏం రోగం వచ్చిందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటాం. కానీ అదే మాట అక్కడ అర్జును యొక్క ఏడిస్తే అది ఏమైపోయింది? యోగమైంది. దానికి కారణం ఏమిటి అంటే సాక్షాత్తు స్వానుభవ సంయుక్తమైనటువంటి భగవంతుణ్ణి ముందర పెట్టుకొని ఆయన ఏడ్చాడు కాబట్టి, ఆయన ధర్మం కొరకు ఏడ్చాడు. అయ్యా ధర్మం ఏదో నాకు తెలియట్లేదు, యశ్రేయోత్సాన్ని చితం బ్రూహితన్మే. దాంతోపాటు మాట శిష్యస్తేహం షాధిమాం త్వాం, నేను నీ యొక్క శిష్యుని నన్ను శాసించన్నాడు ఆయన. అదే మూల్యం అక్కడ చెల్లించాల్సిన మూల్యం, ఆయన చెల్లించినటువంటి మూల్యం అదే. నేను నీ యొక్క శిష్యుని నన్ను శాసించడమే అక్కడ మూల్యం. ఇక్కడ అదృష్టం ఏంటంటే అనుభవ సంయుక్తమైనటువంటి గురువు గారిని ముందర పెట్టుకొని ఆయన ఏడ్చాడు కాబట్టి ఆయన యొక్క శోకానికి ఫలంగా ఈ యొక్క భగవద్గీత జ్ఞానం ఆయన నిమిత్తంగా మనకు అందరికి కూడా అందింది. ఇక్కడ ఇదం వక్ష్యామి అంటే కథయిష్యామి. వక్ష్యామి అంటే నేను కథయిష్యామి, నీకు చెప్పబోతూ ఉన్నాను. ఈ రెండు కూడా భవిష్యత్తు. ఇదం వక్ష్యామి అంటే నేను చెప్పబోతున్నాను ముందర చెప్పే శ్లోకాల్లో. ఎట్లా అంటే అశేషత. అశేషతము అంటే ఇక్కడ శంకరాచార్యులు ఏమిచ్చాడు? కార్స్న్యేణ అన్నారు. దాదాపు సంస్కృత వాంగ్మయంలో ఇన్ని మన భగవద్గీతలో చూస్తే ఇన్ని సంయుక్త అక్షరాలు ఉన్నటువంటి పదం ఇది ఒకటే, కార్స్న్యేణ అనేది. దీని అర్థం ఏమిటి అంటే సంపూర్ణంగా అని అర్థం. అశేషత అంటే శేషం లేకుండా అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణంగా కూడా
నేను నీకు జ్ఞానాన్ని మొత్తాన్ని అంటే విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు చెప్పబోతూ ఉన్నాను అని అర్జునుడికి చెప్పారు. అయితే ఆ చెప్పడమే కాకుండా ఏం చేసినట్టే ఆ జ్ఞానం ఏదైతుందో చెప్పబోయే ముందు తజ్ఞానం వివక్షితం స్తౌతి, దాన్ని స్తుతిస్తున్నారు. ఎందుకు ఆ జ్ఞానాన్ని ఎందుకు స్తుతించాలి మరి అంటే ప్రశ్న ఏంటంటే శ్రోతు అభిముఖీకరణాయ, అంటే శ్రోతను తన వైపు తిప్పుకోవడానికి, శ్రోతను తన అభిముఖీకరణ చేసుకోవడం కోసం, అంటే తన వైపుకు తిప్పుకొని, ఎందుకంటే ఆయన మనస్సు ముందే అటువైపు అయ్యో బంధువుల వైపు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని, అరే బాబు ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానం ద్వారా నీకు ఇటువంటి ఫలం లభిస్తుంది అని చెప్పేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని తన వైపు అభిముఖీకరణ చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా అంటే ఏతు జ్ఞాత్వా, నేను చెప్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞాత్వా అంటే తెలుసుకున్నట్టయితే, త్వాప్రత్యయం ఈ కార్స్నేన అర్థమే ఉన్నారు సంపూర్ణంగా, సంపూర్ణంగా. ఏది జ్ఞానం జ్ఞాత్వ, యజ్ఞాత్వ అంటే శంకరాచార్యులు యత్ అంటే ఏమిటి మరి అంటే జ్ఞానం, ఏది జ్ఞానం ఇంతకుముందు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతుందో ఆ జ్ఞానం జ్ఞాత్వా తెలుసుకున్నట్టయితే నహ్యభూయ, ఇహ అంటే ఈ లోకంలో, ఈ లోకంలో, భూయ అంటే పునః, భూయ అంటే మళ్ళీ తిరిగి జ్ఞాతవ్యం, జ్ఞాతవ్యం అంటే తెలుసుకోవలసినటువంటిది, జ్ఞాతవ్యం కర్తవ్యం చేయదగినటువంటిది, జ్ఞాతవ్యం తెలుసుకోదగినటువంటిది, పురుషార్థ సాధనం. ఇంకా నేను ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను యజ్ఞహోత్రాది కర్మ చేయాలనా, లేకపోతే తపస్సు చేయాలనా, దానం చేయాలనా, ఈ ఉపాసన చేయాలనా, ఇంకా వేరే సాధనాంతరం పురుషార్థ సాధన ఇంకేం అవసరం లేదు. ఎందుకు అంటే ఇంకా అటువంటిది అవశిష్యతే, అది మిగలదు, చేయాల్సింది మిగలదు, అవశిష్యతే. నా అవశేషో భవతి, అవశిష్యతే అంటే చెప్తా ఉన్నారు, నా అవశేషో భవతి అంటే ఇంకా మిగలదు. ఇది అని మత్తత్వజ్ఞో, మత్ అంటే నా యొక్క తత్వజ్ఞుడు, నా యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతుండో, ఎవడైతే ఉన్నాడో సహా అతడు సర్వజ్ఞో భవతి అంటే సర్వజ్ఞమైనటువంటి స్థితిని అన్నింటినీ తెలిసినటువంటి వాడైపోతాడు, సర్వజ్ఞుడైపోతాడు అని ఇది అర్థ. అతో విశిష్టఫలత్వా దుర్లభం జ్ఞానం. ఇక్కడ జ్ఞానం ఏదైతుందో అదేమిటి అంటే విశిష్ట ఫలమైనటువంటిది కాబట్టి అది చాలా దొరికేది, అంటే దుర్లభమైనటువంటిది. మనకు శంకరాచార్యులు వివేక చూడమనిలో చెప్తారు ఏమిటి, దుర్లభం త్రయమేవేతత్ దైవానుగ్రహేతుకం, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయ. ఈ మూడు కూడా దుర్లభమైనటువంటి. ఇక్కడ భాషాకవులు ఏం చెప్తున్నారంటే జ్ఞానం ఏదైతుందో అది దుర్లభమైనటువంటిది. ఎందుకు అంటే విశిష్ట ఫలత్వాలు. ఆ విశిష్ట ఫలం ఏమిటి, మోక్షం. ఆ మోక్ష ఫలం ఏదైతుందో విశిష్టమైనది కాబట్టి దాన్ని పొందడానికి ఉండేటువంటి జ్ఞానం కూడా దుర్లభమైనటువంటిదే. ఎందుకు అంటే కథం ఇది ఉచ్యతే, అది ఎట్లా అనే విషయాన్ని ఇప్పుడు మనకు చెప్పబోతా ఉన్నారు. శ్లోకం మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః సహస్రేషు మనుష్యానాం కశ్చిద్ యతతి సిద్ధయే అంటే వేలయందు మనుషుల యందు సిద్ధి కొరకు ప్రయత్నించే వాళ్ళు కశ్చిత్ ఎవరో ఒక్కరు. యతతామపి సిద్ధానాం
ఆ ప్రయత్నించే సిద్ధుల లోపల కూడా కశ్చిన్మాం వేత్తి తత్వతః, ఏ ఒక్కరో తత్వతః వేత్తి, తత్వతః తెలుసుకుంటారు నన్ను. అంటే భగవంతుని తెలుసుకోవడం వేరు, తత్వతః తెలుసుకోవడం వేరు. ఆ తత్వతః తెలుసుకోవడానికి వేల మనుషుల్లో ఒక్కరు కనీసం ఒక తెలుసుకునేటువంటి సిద్ధి, అంటే ఒక రకమైనటువంటి, అంటే నేను భగవంతుణ్ణి మాత్రమే తెలుసుకోవాలి, ఆయన కంటే ఇంకా మించింది ఇంక ఈ ప్రపంచంలో ఏం లేదు అనేటువంటి స్థితి, అది రావడమే ఒక సిద్ధి అంటున్నారు మహాత్ములు. ఆ భావం రావడమే నీకు ఒక సిద్ధి. అది వచ్చింది అంటే ఆ వచ్చిన తర్వాత చేసేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళలో తత్వతః తెలుసుకునేవాడు ఏ ఒకానొక్కడో. దానికి భాష్యం చెప్తున్నారు. మనుష్యానాం మధ్యే సహస్రేషు అనేకేషు కశ్చిద్ యతతి ప్రయత్నం కరోతి సిద్ధయే సిద్ధ్యర్థం తేషాం యతతామపి సిద్ధానాం సిద్ధా ఏవ హి తే ఏ మోక్షాయ యతంతే తేషాం కశ్చిదేవ మాం వేత్తి తత్వతో యథావత్. మనుష్యానాం మధ్యే సహస్రేషు మనుష్యానాం మధ్యే, అంటే వేల మనుష్యుల మధ్యలో. ఇక్కడ సహస్రేషు అంటే భాషాకారులు అయ్యా వెయ్యని కాదు, అనేకేషు అనేసి. అనేకేషు అంటే ఏదో 1000 మంది అని కాదు, వేలలో అన్నాడు కాబట్టి అనేక మంది లోపల. కశ్చిద్ అంటే ఏ ఒకానొకడో, యతతి అంటే ప్రయత్నం కరోతి అని ఇచ్చారు. యతతి అనగానే ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ప్రయత్నం కరోతి, దేనికోసం? సిద్ధయే అంటే సిద్ధ్యర్థం అన్నారు. తేషాం యతతామపి సిద్ధానాం, తేషాం అంటే వారి లోపల, యతతామపి సిద్ధానాం అంటే అట్లా ప్రయత్నం చేస్తున్నటువంటి వారి సిద్ధుల లోపల. ఆయన వెంటనే శంకరాచార్యుల వారికి ఈ సిద్ధ అనగానే వీళ్ళందరూ ఏదో సిద్ధులు అనుకుంటారని వాడు సిద్ధుడే అన్నాడు. ఎందుకు? సిద్ధాయేవా తే, ఎందుకు? ఏ మోక్షాయ తందిదే, వాడు మిగతా వాటి కోసం ప్రయత్నం చేయాలి, మోక్షం కోసం ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో వాడు సిద్ధుడే అన్నాడు. తేషాం వారి లోపల కశ్చిది ఏవ, కశ్చిత్ అంటే ఏ ఒకానొక్కడు, మాం తత్వతతో వేత్తి అంటే నేను తత్వతః నన్ను తెలుసుకునేటువంటి వాడు, యథావత్ అంటే తత్వతః అంటే ఏమన్నాడు? యథావత్ అంటే వాస్తవంగా తత్వరూపంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే. ఇక్కడ అందులో తెలుసుకునే వాళ్ళు ఎవరు అంటే ఏ ఒకానొక్కడు. ముందు అనేకేషు ఉంటే అందులో సిద్ధుడయ్యాడు, ఆ సిద్ధులలో మళ్ళీ ప్రయత్నం చేస్తే అందులో ఏ ఒక్కడు మాత్రమే తెలుసుకుంటాడు అని మనకి 3వ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇంకో శ్లోకం తీసుకుందామా. శ్రోతారం ప్రరోచనేన అభిముఖీకృత్య ఆహ. శ్రోతారం అంటే శ్రోత. శ్రోతను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకు అభిరుచి కలిగించి అభిముఖీకృత్య చేశాడు. అంటే అభిముఖి అంటే తన వైపు తిప్పుకున్నాడు, కృత్య చేసేసాడు. ఏం చేసి ఆయనకు రుచి కలిగించాడు. ఏమని? ఈ జ్ఞానం మనం విన్నట్టయితే ఇక వినవలసింది ఏం లేదు. అందుకే మనకు ఉపనిషత్తులో చెప్తారు, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. అంతే, ఒక జ్ఞానం ఆ యొక్క పరమాత్మ జ్ఞానం తెలుసుకున్నట్టయితే సర్వ విజ్ఞానం భవతి. అందుకే ఆయన అడుగుతాడయ్యా ఆరుని శ్వేతకేతు సంవాదం లోపల. ఆరుని శ్వేతకేతు ఇంటికి వచ్చిన తర్వాత నీవు ఏది తెలుసుకుంటే సమస్తం తెలియబడుతుందో అటువంటి విద్యను తెలుసుకున్నావా అని అడగడం జరిగింది. అంటే ఏది తెలుసుకుంటే సమస్తం తెలియబడుతుందో దానికోసమే. దాన్ని అయ్యా మీరే చెప్పండి అంటే అప్పుడు ప్రారంభించారు. సదేవ సౌమ్య ఇదమగ్రహాసీత్ అట్లా. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని అభిముఖీకరణ చేసుకోవడం దీని యొక్క ఫలం చెప్పారు. తర్వాత ఇంకో మాట ఏం చెప్పారు? అయ్యా నీవు పొందుతున్నటువంటి జ్ఞానము
ఏ వేల మనుషులకు ఒక్కరు దానికోసం ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అటువంటి వాళ్ళు సిద్ధుడయ్యేవాడు ఒకనొకడు. అది అంటే కాబట్టి ఆ సిద్ధుల లోపల ఇంకా కూడా నన్ను తత్వతగా తెలుసుకునేవాడు ఒక్కడే ఒక్కడు. కాబట్టి ఆ ఒక్కనివే నీవుగా. ఈరోజు కాలంలో అమ్మో ఇంత కష్టమైతే ఈ జ్ఞానాన్ని మేము తెలుసుకుంటామా, మేము ఈ యొక్క అంటే ఆ యొక్క సిద్ధిని పొందుతామా, ముక్తిని పొందుతామా అనేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం చేత వెనుకబడతా ఉన్నారు. కానీ మా గురువుగారు చెప్తా ఉంటారు, ఆ ఒక్కని నేనెందుకు కాకూడదు. ఫస్ట్ ఈ శ్లోకం చదవగానే అందరికి వచ్చేది, అమ్మో వేల మందిలు అంటే ఎవరికో ఒక్కరికి అంటే మేమైతే ముందుకు పోయే అవకాశం లేదేమో అనుకుంటారు. కానీ గురుగారు అనేవారు ఎప్పుడైనా సరే నేనే ఆ ఒక్కరిని అనుకొని మీరు సాధన ప్రారంభించండి. నేనే ఆ ఒక్కరిని, ఇంకెవరో కాదు. ఇక ఇప్పుడు అసలైనటువంటి జ్ఞానంలోకి ప్రవేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. ఈ యొక్క పంచభూతాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. భూమి, ఆపహ, అనలము, వాయు, ఖం. భూమి అనగానే పృథివీ, ఆపహ అంటే జలము, అనలము అంటే అగ్ని, వాయువు వాయువు, ఖం అంటే ఆకాశం. మనస్సు, మనో, బుద్ధి రేవచ. ఆ తర్వాత ఇంకేం కలిపారు? మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది ఇయం మే అంటే మమ, నా యొక్క, భిన్న ప్రకృతి అష్టద. ఇది ఒక రకమైనటువంటి వేరు ప్రకృతి, అష్టవిధమైనటువంటి ప్రకృతి అని చెప్పారు. ఇప్పుడు దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడి నుంచి ప్రకృతి అని చెప్పగానే ఇది సాంఖ్యం. ప్రకృతి పురుషుల వివేకమే అక్కడ సాంఖ్యం. ఇక్కడ శంకరాచార్య వారి భాష్యం లోపల మనస్సు, బుద్ధి, ఈ అహంకారానికి అర్థాలు వేరుగా ఇచ్చారు. అది అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే సాంఖ్యంలో ప్రవేశించాల్సి వస్తుంది. అంటే బేసిక్ ముందుగా ఉన్నటువంటి అసలు ఆ సాంఖ్యంలో ఉన్నటువంటి మూల తత్వాలు ఏమిటి అది తెలుసుకున్నట్టయితే మనం సులభంగా ఈ యొక్క భాషను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సాంఖ్యకారికలో చెప్తారు, ఈ వివేచన అసలు ఎందుకు చేయాలి అంటే మనకున్నటువంటి తాపత్రయాలు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఈ మూడింటిని దాటడానికి మనము రకరకాలైన పురుషార్థాలను ప్రయోగించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ తాపత్రయాల నుంచి బయటపడాలని. సమస్య ఎక్కడ వచ్చిందంటే మన ప్రయత్నాల ద్వారా బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏంటి, మనకు ఆకలి వేస్తూ ఉంది. ఆకలి కానీ మనం ఏం చేస్తాం, భోజనం చేస్తాం. అప్పుడు ఉన్నటువంటి ఆ దుఃఖం ఏదైతుందో ఆకలి దుఃఖం నశించింది, ఉపశమించింది. తర్వాత ఏమైంది, మళ్ళీ రాత్రి కాగానే మళ్ళీ ఆకలి, ఉదయం లేవగానే మళ్ళీ ఆకలి. అంటే దీనికి అర్థం ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనాలే తప్ప సంపూర్ణమైనటువంటి మనకు అవకాశం లభించడం లేదు ఈ యొక్క మనము చేస్తున్నటువంటి ఉపాయాల చేత. కాబట్టి అక్కడ ఏముంటుందంటే వ్యక్త, అవ్యక్త, జ్ఞ అని 3 మాటలు చెప్పాడు. వ్యక్తము, అవ్యక్తము, జ్ఞ అంటే వీటిని తెలుసుకునేటువంటి పురుషుడు. ఈ మూడింటి విజ్ఞానం చేత నీవు ఆ యొక్క
తాపత్రయాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇది సాంఖ్యకారికను మనల్ని ఇంతకుముందు అభిముఖీకరణ చేయడం కోసం ఎట్లయితే చెప్పారో అక్కడ సాంఖ్యకారికలో ప్రవేశించడానికి వారు ఇచ్చినటువంటిది. మరి ఇప్పుడు ప్రకృతి ఏమిటి? ఆ రెండు చెప్పాడు, వ్యక్తము అవ్యక్తం రెండు కలిపితే ఇక్కడ ప్రకృతి. ప్రకృతి ఇంకోటి జ్ఞానం అంటే ఏమిటి? పురుషుడు. ముఖ్యంగా ఈ రెండు తత్వాలు సాంఖ్యం అనగానే మనకి రెండు తత్వాలు తెలిసి ఉండాలి, ప్రకృతి పురుషుడు. మరి ఇప్పుడు పురుషుడు అనుకోండి, పురుషునికి అంటే ఇక్కడ మనం ఏమంటాం అంటే ఆత్మనే పురుషుడిగా భావిస్తాం. ప్రకృతి అనగానే ప్రకృతికి అవ్యక్తము అని, ప్రధానము అనేటువంటివన్నీ పేరు. అసలు ప్రకృతి ఏమిటి అంటే భాషాకారులు రాస్తారు, త్రిగుణాల యొక్క సామ్యావస్థనే ప్రకృతి అంటారు. మూడు గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు గుణాలు సామ్యావస్థ అంటే సమానంగా ఉన్నట్టయితే, సామ్య స్థితిలో ఉన్నట్టయితే దాన్ని మనం ప్రకృతి అంటాం. మరి మూడు గుణాలు సామ్యావస్థలో ఉన్నప్పుడు ఈ సృష్టి అనేది ఉంటుందా ఉండదా అనేది ప్రశ్న. దానికి ఏమని పేరంటే అవ్యక్తము, అంటే వ్యక్తం కావడానికి అవకాశం లేదు. మూడు గుణాల లోపల భేదాలు వచ్చినప్పుడు మాత్రమే, తేడాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క సృష్టి జరుగుతుంది తప్ప అవి సామ్యావస్థలో ఉన్నంతసేపు కూడా అది అవ్యక్తమైనటువంటి స్థితే. అయితే ఈ అవ్యక్తం ఉన్నటువంటి అంటే ఆ ప్రకృతి గుణాల లోపల ఎప్పుడైతే తేడాలు వచ్చినాయో దాని నుంచి మొదటి ఉత్పన్నమైనటువంటి దానికి మహత్తు అని పేరు. ప్రకృతి మూడు గుణాల నుంచి ఉత్పన్నమైనటువంటి మొట్టమొదటి దానికి మనం మహత్తు అంటాం. ఆ మహత్తు నుండి వచ్చినటువంటి దానికి అహంకారము అని పేరు. ముందు ప్రకృతి, దాని నుంచి మహత్తు నుంచి అహంకారం, ఆ తర్వాత అహంకారం నుంచి రెండు మార్గాలు. ఒకటేమో ఏకాదశ ఇంద్రియాలు, అహంకారం నుంచే ఏకాదశ ఇంద్రియాలు. రెండో వైపు అహంకారం నుంచే పంచతన్మాత్రలు. ఒకవైపు ఏమో ఏకాదశ ఇంద్రియాలు, రెండో వైపు పంచతన్మాత్రలు. ఆ తర్వాత పంచతన్మాత్రల నుండి పంచమహాభూతాలు. ఇక్కడ ముందున్నటువంటిది ప్రకృతి అంటే అవ్యక్తం నుంచి మహత్తు నుంచి అహంకారం నుంచి ఒకవైపు ఏకాదశ ఇంద్రియాల లోపల జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఒక మనస్సు. ఇవి ఏకాదశ ఇంద్రియాలు. అక్కడ పంచతన్మాత్రలు అనగానే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. పంచభూతాలు అనగానే తేజో, వాయు, ఆకాశాలు. ఇప్పుడు ఇవన్నీ మీరు లెక్కిస్తే ఎన్ని తత్వాలు అనేవి చూడండి. 11, 10, 21, 22 అహంకారం, 23 మహత్తు, 24 అవ్యక్తం. పురుషునితోటి 25.
పంచవింశతి తత్వాలు. ఇప్పుడు అవ్యక్త నుంచి మహత్ వచ్చింది, దాన్ని ఏమంటారంటే సమిష్టి బుద్ధి అంటారు. మహత్వని కానీ అహంకారాన్ని కూడా మహదహంకారం ఉంటుంది, అంటే సమిష్టి అహంకారం అని అర్థం. ఈ యొక్క భాష్యం తెలుపుతున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. దేవలో సద్గురు భగవానికి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మరి సాయంత్రం 5 నుంచి 6.